స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమి భాగ్యం అండి బాబా, ఏమి భాగ్యం. దేవుని మందిరానికి ఎదురుగా మనం ఇల్లు కట్టుకుంటే ఎంత ఆశీర్వాదమో తెలుసా. కొంతమందికి దొంగ సచ్చిన వాళ్ళకి తెలిసావుక అయ్యారు ఈ దేవుని మందిరం నీడ పడకూడదంటగా. ఏ అంటే శాస్త్రాలు చెప్తున్నాయి. ఏ శాస్త్రం? పనికి వాళ్ళోడా. అసలు దేవుని మందిరం నీడబడితే ఆశీర్వాదం రా, దేవుని మందిరానికి ఎదురుగుంటే ఆశీర్వాదం రా బాబా. తెలిసావక దేవుని మందిరం చుట్టూ ఉన్నారనుకోండి, దయ్యాలు మీ మీద దాడి చేయవు. స్తోత్రం చెప్పరే. దేవుని మందిరాన్ని దగ్గరగా ఇల్లు కొనుక్కుంటారా? కొనుక్కోండి. దయ్యాల బారి నుంచి తప్పించబడాలన్నా కొనుక్కోండి. దేవుని మందిరంలో రాత్రి మగలు స్తుతి ఆరాధన జరుగుతుంటాయి కదా, ఆ ఆరాధన ఆశీర్వాదమే మీకు కలుగునుగాక. అన్యజనులు కూడా ఎదురుగా ఒక స్తంభం పెడతారు కదా, ఆ స్తంభం నీడ పడకూడదు అని అంటుంటారు. నేనంటాను, దేవునికి సంబంధించిన ఏదైనా సరే మన మీద పడితే అది ఆశీర్వాదం. అరే సేవకుడు నీడబడితేనే సచ్చినోళ్ళు లేచి కూర్చుంటా ఉంటే, ఇక మహాదేవుని గొప్ప మందిరం నీడబడితే ఇంకంత ఆశీర్వాదం. లేయాని కట్టుకున్న భర్త ద్వేషించాడు, కానీ నా దేవుడు ప్రేమించాడు. కొన్ని సందర్భాల్లో మన అనుకున్న వాళ్ళు ఎవరూ మనల్ని ప్రేమించరు, లెక్క చేయరు. వాళ్ళ దృష్టికి లెక్క సమా ఉండదు. మొర్దకయ్య ఆడ ఆఫ్టర్ ఆల్ ఆడంతాడు బతికెంత, ఆడి జాతి ఏంటది, ఆడి కులం ఏంటి,